తెలియదా? ఇది మంచి స్థలం కాదు, మంచి ఇల్లు కాదు, దీంట్లో ఎవరో చనిపోయారు అని ఒక ఆయనకు తెలుసో తెలియదో పాపం అని చెప్పాను. కానీ సరే నీ ఇంట్లోకి వచ్చి ఉన్నాను, గేట్ తీసుకొని కలిసి చూస్తున్నాను. ఆహా, పోర్లేదు ప్రభా, మాకు మంచి స్థలాన్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పి ఈ స్థలంలోకి వచ్చే ముందు చూసిన తర్వాత ప్రార్థన చేస్తాను. వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఇది నీ ఉండే స్థలముగా, నేను నివసించే స్థలముగా, ఇక్కడ నా మాటలు ప్రకటించే స్థలముగా, నేను ఇక్కడ నివసించే ఇల్లుగా ఇది మారుతుంది. అనేక మందికి దీవెనకరంగా ఇల్లు నేను ఉంచుతాను, అనేక మందికి సమాధానకర్తగా ఇల్లు నేను ఉంచుతాను, అనేక కార్యములు ఇంట్లో నేను జరిగించేలాగా నేను నీతో పాటు ఇంట్లో ఉంటాను అని చెప్పి దేవుడు నాకు చెప్పాడు. ఇప్పుడు నేను దిగితే ఇంటికి పేరు రాదు, నీ దిగితే ఇంటికి పేరు వస్తుంది. మరి ఎవరు దిగితే పేరు వస్తుంది? యేసయ్య ఉంటేనా ఆ ఇంటికి పేరు వస్తుంది. ఇక్కడ దావీదు ఏం చెప్తుంది? యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టడం వాడి ప్రయాసము వ్యర్థం అంటే ఇప్పుడు చెప్తాడు. చాలా మంది ఇల్లులు ఉంటాయి, చాలా మందికి కొంపలు ఉంటాయి. ఆ కొంపల్లో పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఏమంటావు కేక్తో సంబంధించిన మంచాలు ఉంటాయి, పరుపులు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ ఇంటికి విలువ లేదు, పేరు లేదు. ఏ ఇల్లు అయినా సరే ఇలువ రావాలనుకున్నా, ఆ ఇంటికి పేరు రావాలనుకున్నా, ఇంట్లో ఉన్న వ్యక్తుల ముందు దేవుడు ఇల్లుగా మారాలి. దేవుడి ఇల్లుగా మారాలంట, ఎవడి ఇల్లు మారాలంట? దేవుడి ఇల్లుగా నువ్వు మారితేనే అప్పుడు నీ ఇంటికి విలువ వస్తుంది, నువ్వు నివసించే ఇంటికి. ఎవరికి కంట? మనం నివసించడానికి ఇల్లు. మరి దేవుడు నివసించడానికి ఇల్లు ఎవరు? నువ్వు నేనే. ఆయన మనలో పెట్టిన హృదయమానికి ఇల్లు. కాబట్టి ఆయన నివాస స్థలమైన ఈ ఇల్లుని ఏం చేయాలంట? మనం శుద్ధీకరించుకొని నివసించగా మన ఇంట్లో ఆయన ఉండే ఇంట్లో దేవుడు మహిమ ఉంటుంది. వాళ్ళకి ఆ మూలకి కూర్చో, రైట్, సరే కూర్చోకపోతే మోకలు వేస్తాను. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఇల్లు కట్టిన ఎడల కట్టినవాడు ప్రయాసము వ్యర్థమే. ఇంచుమించు ఇంట్లో దిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయ్యిందమ్మా? సంవత్సరాలు గడుస్తుంది. ఇక్కడే పెళ్ళిళ్ళు చేస్తాం, ఇక్కడే పుట్టినరోజులు చేస్తాం, ఇక్కడే శ్రీమంతాలు చేస్తాం, ఇక్కడే అనేక మందికి పేరు పెట్టాం. ఈ ఇంట్లోనే ఉయ్యాలు కట్టి ఇక్కడ ఏం చేస్తాం? పిల్లలకి